మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ మా ప్రభుత్వంలోకి క్షేమంగా తెచ్చే ప్రభానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీతో సహవాసం చేయట ఎంత గొప్ప భాగ్యమో ఎరిగిన వరమే. మా జీవితంలో ఇచ్చిన మరొక దినముకై స్తోత్రాలు చెంచుకుంటూ గత ఎన్నో ప్రభు దినాలను మేము పోగొట్టుకున్నాం ప్రభా. అయితే నీ మందిరానికి వెళ్ళలేకపోయాం, కానీ ఇలాగన ప్రతి గృహంలో కూడా మేమందరం కూడా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధనకి కృపకై స్తోత్రాలు చెంచుకుంటూ ఈ సమయంలో ప్రభా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఉన్న మమ్మలను ఇలాగున మరి మేము వాక్యం చెప్పుటకు వినటకు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెంచుకుంటూ ఈ సమయంలో మీ యొక్క నామమును గానము చేసి వాక్యుడిగా మమ్మల్ని సిద్ధపరచమని స్తుతులు తీరించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయెను, దేశపు నిధులే ఖాళీయాయెను. బీదరికము నాట్యము చేయుచుండెను, బీదరికము నాట్యము చేయుచుండెను. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహానులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి, నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము.
పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం. ప్రియులారా, ఈ సమయంలో మనం వాక్య ధ్యానం చేసుకుందాం. ఈ సమయాలు చూస్తే ఏమాత్రం కూడా సంతోషమైన సమయాలు. మనమందరం కూడా బాధలలో, వేదనలు, సంతోషం లేని దినాల్లో మనం ఉన్నాం. అయినను మన ప్రభు ఉండగా మనకు ఏ భయము లేదు. మన ప్రభువే మనకు సమస్తం ఇచ్చేవాడు. ఈ లోకంలో సమస్తము సంపాదించుకున్నట్టు కంటే క్రీస్తును సంపాదించుకున్నట్టు ఎంత శ్రేష్టమో వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన వాక్యం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవునియందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండక మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళుచున్న స్థలము నాకు మార్గం మీకు తెలియనని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చెప్పడం మాట, ఈ భూలోకంలో మనము అనుకుంటున్నాం మన ఒంటరి వాడము, మనకెవరు లేరు, మనకు ఆశ్రయం లేదు, మనకు ఏమాత్రం కూడా అవకాశం లేదు, మనము నిరుత్తరులము, మనం ఏమాత్రం కూడా ఏమీ లేని వారముగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో చూస్తే సమస్తం ప్రభు యొక్క చిత్తములోనే జరుగుతున్నవి. ఈ కరోనా వైరస్ కానీ ఏమైనా కానీ ప్రియులారా, మరి ప్రభు యొక్క అనుమతి లేకుండా మనము రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు అనుమతించినవే కాబట్టి ఈ భూలోకానికి వచ్చినాయి. ఏదన్నా చిన్నదంటే 1 లేదా 2 ఉంటుంది, కానీ ప్రపంచమంతా ఉందంటే ఇది దేవుడు అనుమతించాడు దీనిని. అందుచేత ఆయన అనుమతించగా ఆయనని విశ్వాసించే వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు అనే మాట జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ 91వ కీర్తన చదువుకుంటాం కదా, నీ ప్రక్కన 1000 మంది పుట్టినను, నీ కుడి పక్కన 10,000 మందికులను అపాయం నీ యొద్దకు రాదని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ యొక్క కరోనా వైరస్లో కూడా మనము దేవుని విశ్వాసం ఉంచిన వారమైతే, దేవునితో మనము సహవాసం చేసిన వారమైతే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క నామాన్ని ప్రార్థన చేసిన వారమైతే ఏ తుఫాను కానీ ఏ కరోనా వైరస్ కానీ మనం ఏమీ చేయదని ప్రభు యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది, ధైర్యము చెబుతుంది. అందుచేతనే ప్రభు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నాయనని విశ్వాసం ఉంచండి. కాబట్టి మన యొక్క గురి, మన యొక్క ఉద్దేశము, లేకపోతే మన యొక్క సమస్తం కూడా ప్రభు మీదే ఆధారపడుతున్నప్పుడు ప్రియులారా, ఏమి వచ్చినా ఈ భూలోకంలో ఏమి సంభవించినా మనకి ఏమాత్రమో భయం లేదని ప్రభు వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కాబట్టి మన హృదయాలు కలవరపడకుండా మనం చూసుకోవాలి. శ్రమలు కలుగుతున్నాయి, ప్రకటన చదివితే శ్రమలు చాలా మనకు ఉన్నాయి. కొన్ని దినాలు మీకు శ్రమ కలుగుతుంది, అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రము సాతానికి లొంగిపోవద్దు, ఏమాత్రము లోకంలో కలిసిపోవద్దు. మీరు లోకమునకు వేరై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు యొక్క వాక్యం అని చెప్పింది. కాబట్టి మనము అనేక మందికి వాక్యం చెప్పాలి. అనేక మంది మనం ధైర్యపరిచే స్థితిలో ఉండవలసిన మనమే ఏమాత్రము అధైర్యపడకుండా కలవరపడకుండామని వాక్యం మనకు బోధిస్తుంది. అందుచేత మన హృదయాలను కలవరపడనిదని వాక్యం మనకు బోధిస్తుంది. మరొక్కసారి మనము చేద్దాం ప్రియులారా, ఎందుకంటే ఈ సమయంలో మనమందరం కూడా మన జీవితంలో మనము ప్రభుతో సహవాసం చేసిన వారమైతే, ప్రభునందు భయభక్తులు కలిగిన వారమైతే మనము దేవునితో మనం ముందుకు సాగుతాం. చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో దావీదు మహారాజు చెప్తున్నాడు. 32వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువుకుంటే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటం లేనివాడును ధన్యుడని వాక్యం మనకు బోధిస్తుంది.
ఈ విషయాన్ని మనము ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఎంత ఉన్నతమైన మాటలు ఇవన్నీ. అయితే మనము మన అతిక్రమాలు మనం ఒప్పుకున్నామా? దానికి పరిహారం పొందామా? పరిహారం పొందిన వారమైతే మనం అందరం కూడా దేవునిలో సంతోషిస్తాం. ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధన, వేదన ఏమైనా ప్రభు ముందు ఏమి కూడా మనము ఏమీ చేయలేవని వాక్యం చెప్తున్నాం. కాబట్టి మొదటిగా మన జీవితంలో మన యొక్క పాపములు ఒప్పుకున్న వారమైతే మనం దేవునితో సహవాసం చేయగలం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడును, ఆత్మలో కపటం లేని వాడును ధన్యుడని చెప్పేసి, ప్రియులారా, ఇక్కడ వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం మన యొక్క జీవితాలలో ప్రభు యొక్క స్థితి సన్నిధిని మనం అనుభవిస్తూ ప్రభులో మనం ముందుకు సాగాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుచేత మనము ఏమాత్రం కూడా నీతిమంతులం కాదని వాక్యం మనకు బోధిస్తుంది. అందుచేత 51వ కీర్తన గ్రంథము దావీదు మహారాజు రాసిందే 51వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటే, నేను పాపములోనే పుట్టినవాడను, పాపమున నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండనట్టు నీవు నన్ను కడుగుము. ప్రియులారా, మనమందరం కూడా తల్లి కడుపులో ఉండగానే మనం పాపాత్మని వాక్యం మనకు బోధిస్తుంది ఇక్కడ. ఎందుకంటే నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోని నత్తులు నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ప్రియులారా, ఇలాగున మనము దేవునితో మన సమస్త పాపాలు ఒప్పుకున్న వారమైతే ప్రభువు నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపమును ఆయన క్షమించి మనను పవిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడని వాక్యం మనకు బోధించుండగా, ప్రియులారా, మరి దేవుని యొక్క కృపలో మనం ఇలాగున దేవునితో సహవాసం చేయాలి. అదే 1వ అధ్యాయం చదువుకుంటే మనం చదువుకుంటాం కదా, చాలామందికి వచ్చింది. మరి 1వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం రాయబడుతుంది. కాబట్టి మనము బ్రతుకున్నా, లేకపోతే నిద్రపోతున్నా, లేచినా, కూర్చున్నా, ప్రతి నిమిషము కూడా దేవునితో మనం సహవాసం చేయాలని మరి చెప్తాను. ఇక్కడ కొంతమందిని కొంతమంది గొప్పవారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్తున్నారు, నేను నిత్యము ఉన్న ప్రతి క్షణమున్న ప్రభు నాతో నాలో ఉన్నాడు, నేను ప్రభుతో సహవాసం చేస్తానని చెప్పిన వారు చాలామంది ఈ భూలోకంలో కనబడుతున్నారు. అలాగే మనము కూడా కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పండుకున్నా, ఏమి చేసినా ప్రభువుని కలిగి దివారాత్రము, దానికి సమయం లేదు, 24 గంటలు కూడా దివారాత్రము దానిని ధ్యానించబడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడని చెప్పేసి వాక్యం రాయబడుతుండగా, మరి మనము కూడా మన జీవితంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుతో మనము సహవాసం చేయాలని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రతి నిమిషమందును దేవునితో సహవాసం చేయాలి, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని వాక్యం మనకు బోధించుండగా మనము దేవునితో మనము సహవాసం చేద్దాం. అలాగనే చూడండి, మరి ఇంకా మనకి ఇబ్బందులు కలిగినా కానీ, ఏమాత్రం బాధ కలిగినా కానీ ప్రభు యొక్క వాక్యాన్ని విడవకూడదని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కీర్తన గ్రంథము దావీదు మహారాజు రాసింది 27వ అధ్యాయం చదువుకుంటే, మనము ఎందుకు దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి, ఎందుకు మనము దేవునితో సహవాసం చేయాలో వాక్యం మనకు బోధిస్తుంది. యెహోవా నాకు వెలుగును రక్షణయ్య అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ప్రియులారా, ఈ సమయంలో ఈ భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఇంకా ముందు చాలా భయంకర స్థితులు రాబోతున్నాయి. ఇప్పుడైతే పనులు లేకపోతే ఏది చేయకుండా పనులు లేని స్థితిలో ఏదో కాలం గడిచిపోతుంది. ముందున్న కాలంలో కరువు రాబోతుంది. ఆ సమయంలో మరి ఎవరు కూడా ఎవరిని ఏమి ఆదుకునే స్థితిలో ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మరి 2వ వచనం చదువుకుంటే, నా శరీర మాంసము తినటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు
నన్ను బాధించి శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని తనని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలు అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకిము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్మని చెప్పేసి దావీదు మహారాజు తన జీవితంలో ప్రభుని వెదుకుతున్నాడు. శ్రమలు కలిగినాయి, బాధ కలిగింది, వేదన కలిగింది, శోధన కలిగింది, ఎన్నో శ్రమలు కలిగినా కానీ ఏనాడు కూడా ప్రభుని విడిచిపెట్టినవాడు కాదు. శ్రమలో నేను మొర్రపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమలో నేను ఆ దేవునికి అడిగాను, ప్రభు నన్ను ఉత్తరం ఇచ్చి నన్ను కాపాడాడని చెప్పేసి ఇక్కడ రాయబడుతుంది. అందుచేత యెహోవా 27వ అధ్యాయం మొట్టమొదటి యెహోవా నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడతాను? ఈ భూలోకంలో నన్ను ఎవరూ కూడా ఏమి చేయరు. ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, కరువైనా మరొకటైనా ఏమైనా ప్రభు నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఏ భయం లేదు. నన్ను క్రీస్తు నుంచి నన్ను ఎవరు ఎడబాపోయారని వాక్యం మనకు బోధిస్తుంది. పౌలు గారు చెప్పిన మాట అదే. ఎన్ని శ్రమలు కలిగినా క్రీస్తు నుంచి నన్ను విడిపోయి నువ్వు ఎడగొట్టువాడు ఎవరు లేరని చెప్పేసి పౌలు గారు కూడా చెప్పిన మాటలు వింటున్నా. కాబట్టి ఈ ఉదయకాల శ్రమలో మనం దేవునితో సహవాసం చేసిన మనము దేవుని యొక్క భయము కలిగిన వారమే దేవునితో నిరంతర దివారాత్రము ఆయనను ధ్యానించేవారు ఉండాలనే వాక్యం మనకు బోధిస్తుంది. అప్పుడు మనము దేవునితో సహవాసం చేస్తున్న వారమైతే దేవుని మనం భయభక్తులు కలిగి ముందుకు సాగుతామని వాక్యం మనకు బోధిస్తుంది. అందుచేతనే చెప్పాడు కదా దావీదు మహారాజు 91వ అధ్యాయం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది. 91వ అధ్యాయంలో మరి ఆయన అంటున్నాడు, శ్రమలు కలిగినా కానీ, వేదన కలిగినా, బాధలు కలిగినా, ఏమైనా కానీ నేను ప్రభువు పక్కన ఉండగా నాకు భయమేమి లేదని చెబుతూ 91వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఇందుకు చూడండి, అక్కడ రాయబడిన మాట చదువుకుంటాం. ఆయన 91వ అధ్యాయం చదువుకుని మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని చెబుతూ 3వ వచనంలో వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన ఎక్కడి కింద మనకు నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలనై ఉన్నది. ప్రియులు, అది ఎవరికి ఈ విషయాలన్నీ కూడా అంటే చివరిని రాశాడు. చివరిలో అధ్యాయంలో చివరిలో చెప్తాడు. ఎప్పుడు చెప్పాడు? నీవు చూడండి 14 వచ్చిన చదువుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతను తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించాను. ఈ 91వ అధ్యాయం ఎవరికి రాశారు? ఇది ఎవరి గురించి అంటే ఈయన చెప్తాడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను, అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. రక్షించబడి ప్రభుతో సహవాసం చేస్తున్న వారికి ఏ భయము లేదని వాక్యం ఇక్కడ ఖండితంగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే ప్రభు యొక్క బిడ్డలను ప్రభు విడిచిపెట్టడని వాక్యం చెప్తుంది కదా. అందుచేత ఆయన చెప్పాడు 3వ నుంచి కాబట్టి, వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలకి నీకు ఆశయం కలుగును, ఆయన సత్యము కేడము డాలనైనది అని చెబుతూ ఇవన్నీ కూడా ఎవరికంటే ప్రభువుని కలిగిన వారికి మాత్రమే. ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడి ప్రభులో ముందుకు సాగుతున్నారో, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరి ఏమి చేసినా కానీ ప్రభు యొక్క బిడ్డలను ప్రభు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు నా మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందావో అప్పుడు నువ్వు ఆయన సొత్తు. ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా కాపాడతాడో అంతకంటే మంచిగా కాపాడుతున్న వాక్యం. ఒక తల్లి తన బిడ్డను మరిచినా కానీ నేను నీ విడువను ఎడబని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం రాయబడుతుంది. అందుచేత దేవుడు తన బిడ్డలను కాచి కాపాడుతున్నట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎవరైతే అనేది విశ్వాసం ఉంచారో, రక్షించబడారో, మారు మనసు పొందారో, బాప్తిసం తీసుకున్నారో, దేవునితో సహవాసం చేస్తున్నారో, నిత్యము బలారంలో పాలు పొందుతున్నారు, వారందరికీ ఏ భయం లేదు. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ధైర్యం అదే.
అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అని చెబుతూ, శ్రమలో నేను అతను తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతను చూపించదనని వాక్యం మనకి ధైర్యము చెబుతుంది. ఇది రక్షించబడిన బిడ్డలకు. కాబట్టి ఇంకా రక్షణ పొందలేదా, ఇంకా మారు మనసు పొందలేదా, పాప క్షమాపణ పొందలేదా, ఇంకా పాత బ్రతుకులైనా ఉన్నామా? దయచేసి మారు మనసు పొందుదాం. మారు మనసు పొందిన వారమై మన హృదయాలు ప్రభుకు సమర్పించినప్పుడు ప్రియులారా, ఆయన తన యొక్క కృప చేత మనలను కాపాడి తను ఎందరూ అంగీకరించే వారందరికీ ఆయన కుమారుడు అగుటకి ఆయన వారందరూ మనం స్వీకరించక సిద్ధపడుతున్న వాక్యం మనకు బోధించుండగా, మనము ప్రభు యొక్క రక్షణను తృణీకరించకుండా, ఇంత గొప్ప రక్షణ మనం తృణీకరించడం మనకు రక్షణ ఎలా దొరుకుద్ది? అందుచేత మనమందరం కూడా మారు మనసు పొందిన వారమే, రక్షించబడిన వారమే, ఇతరులకు మనము సాక్ష్యార్థంగా ఉండి అనేక మంది బిడ్డలను ప్రభు తిప్పే సాధనాలుగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రభు వారు ఏం చెప్పారు? ఆయన ఆరోహణం అయిపోయి తన శిష్యులకి ఏం చెప్పారంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్క పాపి నశించబడడం నాకు ఇష్టము కాదని ప్రభు యొక్క వాక్యం చెప్పింది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనమందరం హెచ్చరించబడిన వారమై, ఈ వాక్యం ద్వారా మనందరం పురుకొల్పబడిన వారమై, ఏ భయము చెందకుండా ప్రభు మీద మాత్రమే మన దృష్టి ఉంచుకుందాం, ప్రభు మీదే మనం ఆధారపడదాం. ఈ లోక సంబంధంలో మనము మరి కొంతకాలం బ్రతకవచ్చు, కొంతకాలంలో వెళ్ళిపోవచ్చు. ఆ మరణానికి ఏమాత్రము కరుణ లేదు. కాబట్టి ఎప్పటికైనా మనము వెళ్ళిపోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి పుట్టిన ప్రతి వారు చనిపోవాలి. చనిపోక ముందుగానే మనము ఈ ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యం పొందుకున్న వారమే ప్రభులో ముందుకు సాగుతూ మరి ధైర్యం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ చెప్పాడు ఇదే 97వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం చదువుకుంటే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు, నీ మార్గం నుండి నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గుర్తిన దూతలకు ఆజ్ఞాపించును అని చెబుతూ, చూడండి పైన చదువుకుంటాం, నీ ప్రక్కను 7వ వచనం చదువుకుంటే, నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూడాను అపాయం నీ యొద్దకు రాదు అని చెబుతూ ధైర్యము చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఇటువంటి ధైర్యం కలిగిన మాటలు మనం వింటూ ప్రభులో ముందుకు సాగడం కొరకే సిద్ధపడదాం. మరి ఇటువంటి మాటలు ధైర్యంగా చెప్పుకుంటూ ప్రభులో ముందుకు సాగుదాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన 1వ అధ్యాయం మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదువుకుంటే, ఇదిగో నేను తలుపున నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరంని తలుపు తీస్తే వాని యొద్దకు వచ్చి నేను అతనితో నేను భోజనం చేస్తాను ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. ఒకవేళ ఇంకా నువ్వు పాపలు ఉన్నాను, అవన్నీ నా గురించి భయము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, ఒకవేళ అదేమి కాదు, నీ పాపలను ప్రభుకి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించి నీకు మారు మనసు రక్షణ భాగ్యం దయచేసి ప్రభులో నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణ భాగ్యం నీకు ఇచ్చి నిన్ను సంతృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఇంకనూ మారు మనసు పొందిన వారు మారు మనసు పొంది ప్రభులో ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మనకు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మా ప్రభు దినాన్ని ప్రభా నీతో సహవాసం చేయడం అనేది గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. లోకములు ఎంతోమంది బిడ్డలకు ఇటువంటి అవకాశం లేని స్థితిలో ఉన్నారు ప్రభా. కొంతమంది దేశాధినేతలు, మరి మంత్రులైన వారు, రకరకాల పెద్దవారు కూడా కొంతమంది తమ క్వారంటైన్లో ఉండి తమకు తాముగా భూగర్భ గదులలో ఉంటూ రకరకాలుగా మరి ఆయా చోట్ల ఉండగా, ఇదిగో నేను పేదలైన అనేక మంది బిడ్డలు రోడ్ల పక్కన ఆయా చోట్ల మరి ఏమీ లేని పరిస్థితిలో ఉంటుండగా ప్రభువా, వారితో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డని మీరు కాపాడుతున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు ప్రభా, నీకు స్తోత్రాలు. మాకు ఏమాత్రమో భయం లేదు ప్రభా. ఇరుకైనా ఇబ్బంది అయినా సాతైనా ఏమైనా ప్రభా నిన్ను విడిచిపోయిన హృదయం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. కాబట్టి నీవు ఇచ్చిన రక్షణ భాగ్యమే గట్టిగా చేపట్టిన వారమే. నీ రాకడ బహు సమీపంగా ఉంది. ఇక ఇవన్నీ నీ యొక్క రాకడ సూచనలు నెరవేరిపోతున్నాయి. ఇంచుమించుగా 70% నెరవేరిపోయినాయి, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నవి. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరుతున్న సమయంలో మీరు అక్కడ బహు సమీపంగా జరిగిన వారమే. మారు మనసు పొందిన బిడ్డలను ఇంకను తాము పొందిన రక్షణ భాగ్యం గట్టిగా చేపట్టుకుని నీతో సహవాసం చేయటకును నిన్ను కలుసుకునేందుకు కృప దయచేసి రక్షించని. మారు మనసు లేని వారికి ఈ వాక్యం ద్వారా మారు మనసు పొంది రక్షించబడి నీ యొక్క రాజ్యం చేరే భాగ్యం దయచేయమని ప్రభా. సర్వలోకమంతా రక్షించబడని కోరుకుంటుండగా ఈ వాక్యం ప్రతి వారు విని అందరూ మారు మనసు పొంది రక్షించబడ్డకు నీ కృప దయచేయమని స్తుతులు చెల్లించుకుంటూ
ఈ కార్యక్రమంలో మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ప్రాణపడిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనతోనూ ఎల్లలోకన తన సకల పరిశుద్ధ బిడ్డలందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతము ఆయన కృప మనకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.